బైబిలు ప్రశ్నిస్తుంది, ఇంటినే ఏలనేరకపోయిన ఎడల సంఘమును ఎలాగు పాలించును? సంఘములో ఉన్నటువంటి లోపాలను ఎలా సరిదిద్దగలరు? బోధించగలిగే సమర్థత లేనప్పుడు ఎలా మనం పెట్టగలం? ఇలాంటి పరిస్థితులు సంఘాలలో నెలకొంటే ఆ సంఘాలు సత్యానికి స్తంభాలుగా ఉంటాయో చెప్పండి? ఆ సంఘాలు సత్యానికి ఆధారంగా నిలబడగలవా? ఏ లోపాలనైతే సరిచేయడానికి పెద్దలు నియమించాలో ఆ పెద్దలే లోపాలతో ఉంటే వాళ్ళు సరిచేయగలరా? ఆలోచించండి, మీ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోండి. లోపముగా ఉన్న వాటిని దిద్దడానికి ప్రతి పట్టణములో కూడా నీవు పెద్దలను నియమించు. వాళ్ళకి ఈ రకమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి. మరి వారిలోనే లోపాలుంటే సంఘంలో లోపాలు పోతాయా? వారిలో లోపాలు ఉన్నారు కాబట్టి ఆ లోపాల గురించి చెప్తారా? ఇప్పుడు నేను అలాగ ఉండండి ఇలాగ ఉండండి చెప్తే మరి నువ్వెందుకు అలా లేవో నన్ను అడుగుతారు, ఎందుకు వచ్చిన గోలా? అలాంటివన్నీ కామప్ చేసేద్దాం, మిగిలి నువ్వు చెప్దాం అని అనుకుంటే సంఘం బాగుపడుతుందా?